హైదరాబాదులో న్యూమోనియా కేసులు పెరుగుతూ ఉండటంతో అప్రమత్తంగా ఉండమని వైద్యుల హెచ్చరిక. హైదరాబాదులో న్యూమోనియా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అనేక మంది రోగులు ఆక్సిజన్ సపోర్ట్ మరియు వెంటిలేటర్ సహాయం అవసరమయ్యే పరిస్థితిలో ఆస్పత్రిలో చేరుతున్నారు. గత కొన్ని వారాలుగా మధ్యవయస్సు మరియు వృద్ధులలో గణనీయంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. హెచ్చరిక సూచనలతో వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరల్ న్యూమోనియా, ముఖ్యంగా H1N1, స్వైన్ ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలలో తుమ్ము, జ్వరము, చలి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా లక్షణాలు ప్రారంభమైన 5-6 రోజుల్లోనే పరిస్థితి తీవ్రతరం అవుతోంది. గత 10 రోజుల్లోనే 4-5 న్యూమోనియా కేసులు వచ్చాయి. అందులో చాలామందికి అధిక ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైంది అని రెనోవా హాస్పిటల్స్లో కన్సల్టెంట్ డాక్టర్ శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. ఇంతేకాక కేర్ హాస్పిటల్స్లో పల్మనాలజిస్ట్ డాక్టర్ కె. శైలజ చెప్పిన ప్రకారం కొందరు రోగుల పరిస్థితి మరింత క్షీణించి వెంటిలేటర్ అవసరమైంది. మొదట కోవిడ్ అనుమానం వ్యక్తమవుతుంది కానీ ఎక్కువ మంది కోవిడ్ నెగటివ్గా తేలుతున్నారు. అయినా H1N1 పాజిటివ్గా నిర్ధారణ కావడం చూస్తున్నాం అని ఆమె తెలిపారు. స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు లేదా జ్వరానికి సంబంధించి వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆలస్యం చేయడం ప్రాణాపాయం కలిగించవచ్చు. మాస్కులు ధరిస్తూ, శుభ్రతను పాటిస్తూ, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిస్థితి ఇంకా అధికమయ్యే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Thank you for watching my video. For more videos please like, share and subscribe.